श्रीशैलेशदया पात्रं धीभक्तादिगुणार्णवं यतिप्रणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतस्तदिराणि तृणाय मेनि अस्मद्गुरोः भगवतो त्यदैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यश्च नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्नाभूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसाधकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदतिथीश्वरतस्वभावः गोपभोगापवर्गतदुपाय गतिरुदारः तन्दर्शयन्निर्ममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैः षड्भिः समाकीर्णं మర్చిపోయినా नङ्गैर्वेददिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवम् तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हसि वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलकौशोभिकौस्तुभं నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 11వ అధ్యాయంలో ఉన్నాము. ఈ 11వ అధ్యాయంలో కూడా ఒక 20 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క 11వ అధ్యాయంలో ధ్రువుని యొక్క వనగమం అన్నమాట. అంటే ధ్రువ చరిత్ర అనుకుందాము. అదేవిధంగా మరీచి యొక్క ప్రముఖ ఋషి వృత్తాంతం. ఇది ఈ యొక్క 11వ అధ్యాయంలో విషయం అన్నమాట, ముఖ్య విషయము. దాంట్లో మనకి ఈ 20 శ్లోకాల్లో మనం పూర్తి చేసుకున్న దాంట్లో ఉత్తానపాదుడు అనేటువంటి ఒక రాజుకి ఆయనకి ఇష్టమైన సురుచి అనే భార్య, అందు ఎక్కువ ప్రీతి కలిగిన ఆయనకి ఉత్తముడినే కుమారుడు కలిగాడు. అదేవిధంగా రాజు యొక్క పట్టపు రాణి సునీతి అన్నమాట. ఆ సునీతి ఎడల రాజుకి అంతగా ప్రీతి లేదన్నమాట. కాకపోతే దాంపత్య ధర్మ సంబంధమైన ప్రీతి మాత్రమే కలదు అని చెప్పబడింది. అతనికి ఒక కుమారుడు అనమాట. ఆ కుమారుడే ధ్రువుడు. అంటే పట్టపు రాణి సునీతి ద్వారా. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ యొక్క ఉత్తముడు ఆ ఉత్తానపాదుని యొక్క అంటే తండ్రి యొక్క అంకమును అధిరోహించి ఉండగా ఈ యొక్క ధ్రువుడు కూడా తన తండ్రి వద్దకు పోవాలని ప్రయత్నిస్తాడనమాట. ఆ సమయంలో అతని యొక్క రెండవ భార్య అయినటువంటి ఆ సురుచి ఈ విధంగా చెప్తుందన్నమాట, నీవు నా కడుపున జన్మించినందువలన నీ తండ్రి యొక్క అంకమును అధిరోహించడం అర్హుడవు కాదు అని. అంతేకాకుండా ఈ రాజసింహాసనము సమస్త రాజేంద్రులు కూడా ఆశ్రమించేటువంటిది, ఇది నా కొడుకుకే తగినట్టిది అని చెప్పి దానికి ఎందుకు నువ్వు వృధాగా మనస్సు కష్టపెడతావు అని చెప్పి చాలా మనస్సును గాయపరుస్తుందన్నమాట. ఆ విధంగా గాయపడేటటువంటి మనస్సుతో వెంటనే ఆ బాలుడు పినతల్లి మాట విని నిరుత్తరుడైనటువంటి తండ్రిని విడిచి కోపగించిన వాడై తన తల్లి అయిన సునీతి మందిరానికి వెళ్ళాడంట. ఉత్సృజ్య పితరం బాల తశ్రుత్వా మాతృభాషితం 11వ శ్లోకం. తశ్రుజ్య పితరం బాలః
తశ్రుత్వా మాతృభాషితం జగామ కుపితో మాతుర్నిజాయా ద్విజమందిరం తం దృష్ట్వా కుపితం పుత్రం ఈషత్ ప్రస్ఫురితాధరం సునీతి అంకమారోప్య మైత్రేయై తద్ అభాషత వత్స కః కోపహేతుస్తే కశ్చత్వాం నాభినందతి కో అవజానాతి పితరం తవ యస్తే అపరాధ్యతి. ఆ విధంగా కోపంతో కొంచెం అదురుతున్నటువంటి క్రింది పెదవితో వచ్చిన కుమారుని వీక్షించి తల్లి సునీతి ఒడిలో కూర్చోబెట్టుకొని ద్రోణితో ఇలా అంటుందన్నమాట, నాయనా నీ కోపానికి కారణం ఏమిటి? ఎవడు నిన్ను అవమానపరిచాడు? నీ తండ్రిని కించపరుస్తూ నీ పట్ల నేరం చేసిన వాడు ఎవడు? కో అవజానాతి పితరం. పితరం అంటే తండ్రిని. ఎవరు నీ తండ్రిని అవమానపరుస్తున్నారు? తవ యస్తే అపరాధ్యతి, దాని వలన నీ పట్ల నేరం చేసిన వాడు అవుతాడు. అంటే ఏమిటి? నీ తండ్రిని, మన తల్లిదండ్రులు ఎవరన్నా దుర్భాషలాడితే కానీ లేదు చులకనగా మాట్లాడితే మనకి కోపం వస్తుంది కదండి. కాబట్టి అటువంటి కోపానికి, నీ కోపానికి కారణమైనటువంటి వారెవరు అని అడిగి ఆ తర్వాత వస్తా కోపని అడుగుతుందనమాట. అప్పుడు అంత జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్తాడనమాట తల్లికి. ఆ తల్లికి చెప్పి అప్పుడు తల్లి కూడా, సునీతి కూడా ఆ రుచి సత్యమాహేదం అంటుంది. అంటే మామూలుగా ఎవరన్నా పిల్లవాడు మన దగ్గరికి వచ్చి ఎవరిపైన కాస్త కంప్లైంట్ చేయడం, అంటే నన్ను చాలా అవమానపరిచాడు, ఈ విధంగా నాకు దుఃఖం వచ్చేలాగా మాట్లాడంటే మనం ఏం చెప్తాము? లేదులేనైనా ఏదో వాళ్ళ కూడా వాళ్ళ పోనీలో ఏం పర్వాలేదని అలా కానీ ఈమె సురుచి చెప్పిన మాటలు చెప్పింది సత్యమే అంటుందన్నమాట. సురుచి సత్యమాహేదం, సత్యం ఆహ ఇదం అంటే ఏమిటి? ఆమె చెప్పింది ఏదో సరి అయినదే అన్నమాట, దాంట్లో తప్పనేటువంటిది ఏమీ లేదని చెప్తుంది అనమాట. ఇంకా ఎందుకని? స్వల్పభాగ్యో అసి పుత్రక, నీవు స్వల్పభాగ్యుడు అంటే ఏమిటి? తక్కువ అదృష్టం కలిగినటువంటి వాడు. మందభాగ్యుడు అంటే అదృష్టం ఉంది కొద్దిగా. ఏ విధంగా? అటువంటి రాజు కుమారుడుగా పుట్టేది అదృష్టమే, కానీ ఆ అదృష్టం కొంచెం తక్కువ. ఇంకొంచెం ఎక్కువ అదృష్టం ఉంటే తాను ఏ విధంగానైతే ఆ యొక్క సురుచి కుమారుణ్ణి వాత్సల్యంతో చూస్తున్నాడో అదే వాత్సల్యం నీపైన కురిపించేవాడే. కానీ దురదృష్టవశాత్తు నీకు అంతటి అదృష్టం లేదు. అందుకనే మందభాగ్యుడు అని చెప్తుంది. స్వల్ప భాగ్యో అసి, స్వల్ప భాగ్యుడు అసలు లేదని చెప్పడం లేదండి. నువ్వు చాలా దురదృష్టంతో దరిద్రం జాతకం అలా చెప్పటం లేదు. స్వల్ప భాగ్యో అసి అంటున్నమాట. అందుకని అంతేకాదు, నహి పుణ్యవతాం వత్స సపత్నై ఏవముచ్యతే. ఇంకా ఏం చెప్తుంది? నిజంగా పుణ్యం చేసిన వాడు అయ్యుంటే సపత్ని అంటే ఏమిటి? సవతి తల్లి ఈ విధంగా మాట్లాడి ఉండదు. అంటే ఏమిటి? చివరికి పిల్లవాడిదే దోషంలే అనే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే తన కుమారుడిదే దోషము అనే విధంగా చెప్తున్నమాట. అంటే పుణ్యం చేసుకున్న సుకృతాత్ములను పగవారు ఇలా అనలేరు. అంటే ఏమిటి? నీవు అటువంటి పుణ్యం చేసుకోలేదు కాబట్టి ఆమె యొక్క దుర్భాషలు గురి అయ్యావు అని చెప్తున్నమాట. నా ఉద్వేగ తాత కర్తవ్య కృతం యద్భవతా పురా తత్కోపహర్తం శక్నోతి దాతం కశ్చాత్ కృతం త్వయా. అంతేకాదు, నీచే చేయబడిన దాన్ని ఎవరు ఇయ్యగలరు? అంటే దాతం కహచ అకృతం త్వయా. కృతం కాదండి, కృతం అంటే చెయ్యబడింది. అకృతం అంటే చెయ్యనటువంటిది. అంటే ఏమిటి? నీవు ఏదైతే చేయలేదో దాన్ని ఎవరు మాత్రం ఇస్తారు, లభిస్తాయని భావించి ఊరదు. అంతేకాదు, నీ చేత ఏది చెయ్యబడలేదో అది నీకు అందదు. అదే నీవు చేసుకున్నటువంటి దాన్ని, అంటే ఏంటి? పూర్వం చేసుకున్న దానిని ఎవరు తొలగించగలరు? నీచే చేయబడినవి దాన్ని ఎవరు ఇయ్యగలరు? నీ చెయ్యబడనిది. అంటే నీవు చేసుకున్న పుణ్యానుసారముగా నీవు లబ్ధి పొందుతూ ఉంటావు అని చెప్పి ఆ రాజాసనము, అదేవిధంగా ఆ యొక్క ఛత్రము, ఉత్తమ అశ్వాలు, మదేభాలు, పూర్వక ఏభం అంటే ఏనుగులు అనేది, మదేబాలు అంటారు. అంటే మదేబాలు అంటే ఏమిటి? మదించినటువంటి ఏనుగులు అని అర్థం. వరవారణాహ, వర అశ్వాహ, ఛత్రం తథా రాజాసనం. తథ అంటే ఆ విధంగానే. కాబట్టి మదేబాలు పూర్వకాలంలో పుణ్యం చేసుకున్న వారికే ప్రస్తుతం లభిస్తాయని భావించి ఊరడిల్లము. యస్య పుణ్యాని తస్య ఏతే మత్ ఏతత్ సామ్య పుత్రక. కాబట్టి అందరికీ దక్కదది. ఎవరైతే పుణ్యం చేశారో యస్య పుణ్యాన్ని తస్య ఏతే
మత్వా ఇది మత్వా సామ్య పుత్రక మత్వా ఏతత్ సామ్య. మత్వా అంటే ఏమిటి? అలా ఆలోచించి అని అర్థం. అంటే ఎవరు పుణ్యం చేసుకున్నారో వాళ్ళకి మనం కూడా అంతే కదా, ఏదో దక్కలేదు అంటే ఇవన్నీ ఎందుకు ఈ పురాణాలు మనం చదవాల్సిన ముఖ్యమైనటువంటి, ఇది ఏదో కథ కాదు ఇది. ఈ కథలో కూడా ఎంతో నీతి దాగి ఉన్నదనమాట. అంటే మనం ఒక కుమారుణ్ణి ఒకవేళ నిజంగా ఎవరైనా కోపంగా వచ్చినప్పుడు మన దగ్గరికి వాడిని ఎలా శాంతపరచాలి అంటే వాడిని రెచ్చగొట్టే విధంగా చెప్పదు. వాడు అలా అన్నాడా, ఇలా అన్నాడా, వాళ్ళ అమ్మ ఇలా అనిందా, నీ పద అని అలా రెచ్చగొట్టకూడదు అన్నమాట. దానివల్ల పర్యవసానం ఇంకా తీవ్రంగా ఉంటుంది. మీరు రెచ్చగొట్టారనుకోండి, మరుసటి రోజు వీడు పోయేటప్పుడే జోబులో ఏదో ఒకటి పెట్టుకొని పోతాడు. అంటే మనం చెప్పకూడదు అవన్నీ ఏం పెట్టుకొని పోతాడు అని, ఎందుకంటే మనం ఇంకా రెచ్చగొట్టామన్నమాట. అలా కాకుండా ఇతని యొక్క తల్లి, ధ్రువుని యొక్క తల్లి ఎంత శాంత స్వభావంగా, ఎంత శాంతంగా చెప్తుంది చూడండి. మరి అంటే ఇదంతా కూడా నీవు చేసుకున్నటువంటి దురదృష్టమే. నీవు చేసుకున్నటువంటి తక్కువ పుణ్యం వల్ల ఇటువంటి లభిస్తూ ఉంటాయి. కాబట్టి అతను ఎక్కువ పుణ్యం చేసుకున్నాడు కాబట్టి అతనికి అవన్నీ లభించాయి అని ఆ విధంగా ఇతన్ని శాంతపరుస్తుంది అనమాట. శాంతపరిచేందుకు ప్రయత్నిస్తుంది, కానీ శాంతపరిచలే తర్వాత తెలుస్తుంది. అంటే ఆ కోపాన్ని కొంచెము చల్లార్చేటు ప్రయత్నం అన్నమాట. ఆ ప్రయత్నంలో ఇంకా రెచ్చగొట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని మాట్లాడుతున్నానని చెప్తుంది. ఇంకా వేరే ఆమె ఏది మాట్లాడిందో, ఎవరు ఆ యొక్క సురుచి, అది సత్యమే, సత్యదూరం కాదు. అందుకని అతనికి ఆమె యొక్క కుమారుడు అటువంటి హోదాను అనుభవిస్తున్నాడు. అంటే మనం పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్యము మనకు కూడా సంక్రమిస్తుంది అన్నమాట. నువ్వు పుణ్యం చేసుకోలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నానని చెప్పి, కాబట్టి ఇతరులు జన్మలలో చేసుకున్న పుణ్య ఫలాల వల్ల సురుచి యందు రాదు మంచి ప్రీతి. అన్య జన్మ కృతై పుణ్యై సురుచ్యాం సురుచి నృప. సురుచ్యాం సురుచి. సురుచి అంటే ఏమిటి? మంచి ప్రీతి అని అర్థం. సురుచి మనం రుచి బాగుంది అంటుంటాం, అంటే ప్రీతి బాగుంది అని అర్థం అని అనుకోవచ్చు. మామూలుగా పదార్థాలు ఏమన్నా చాలా బాగుందండి, రుచిగా ఉండలేదు అని చెప్తుంటాం. అంటే వాటిలో ఆ బాగున్న దానివల్ల ఏమవుతుంది, మనకి వాటి యందు ప్రీతి జనిస్తుంది అనమాట. అంటే ఇంకా ఒక రకమైన అభిమానం ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా సురుచి యందు రాజు మంచి ప్రీతి కలిగిన వాడయ్యాడు. ఎందుకని? ఇతర జన్మల్లో చేసుకున్న పుణ్యాల వల్ల. అన్య జన్మ కృతై పుణ్యై. అన్య జన్మ అంటే ఏమిటి? ఇంతకుముందు జన్మలో చేసుకున్నటువంటి పుణ్యముల వల్ల ఈ విధంగా సురుచి రాజు మంచి ప్రీతి కలిగిన వాడు. ఇంతకీ ఎవరు చేసుకున్న పుణ్యాలు? రాజు కాదు, ఆ సురుచి చేసుకున్న పుణ్యం వల్ల రాజుకు తన యందు అంత ప్రీతి కలిగింది. కాబట్టి అందుకే పాపం స్త్రీలందరూ కూడా ఎన్నో వ్రతాలు చేస్తుంటారు, ఎన్నో పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భర్త తన ఎడల ఎక్కువ ప్రీతిగా ఉండాలి ఎల్లప్పుడూ అనేటువంటి విషయం అన్నమాట. కానీ భర్త ప్రత్యేకంగా మరి స్త్రీ హృదయాన్ని దోచుకునేది, స్త్రీ హృదయాన్ని ఎల్లప్పుడూ తన వైపే ఉంచుకునేందుకు భర్త చేసిన కార్యాల కంటే కూడా భార్య చేసినవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా ఆమె చేసుకున్నటువంటి పుణ్యం వల్లనే ఆ రాజు మంచి ప్రీతి కలిగిన వాడయ్యాడు. ఎవరి యందు? సురుచి యందు. కానీ నాలాంటి భాగ్యహీనురాలు అన్య కారణం వల్ల భార్యేతి ప్రోచ్యతే చ అన్య మద్విధ భాగ్య వర్జిత. వర్జిత అంటే విడిచిపెట్టబడిన, అంటే ఏమిటి? కలగనటువంటి అని. భాగ్య వర్జిత అంటే దురదృష్టవంతురాలు, భాగ్యహీనురాలు. వర్జిత అంటే వదిలిపెట్టబడిన అర్థం అండి. ఏమి వదిలిపెట్టబడిన? భాగ్య అంటే ఏమిటి? భాగ్యహీనురాలు, అదృష్టం లేనటువంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అన్య కారణం వల్ల భార్యగా మాత్రమే చెప్పబడుతున్నది. భార్య ఇది ప్రోచ్యతే అంటే భార్య మాత్రమే, అంతేగాని వేరే నిజమైనటువంటి ప్రేమ ఉండదన్నమాట. అంటే ఏదో కాపురం చేస్తున్నారు అంటుంటాం మనం కూడా, కానీ ఇద్దరి మనసుల్లో చాలా ఉంటాయి, భేదాభిప్రాయాలు కానీ ఏవో ఉంటాయి, అసంతృప్తులు అవన్నీ ఉంటాయి. కానీ మరి పరస్పరము సంఘం కోసం కానివ్వండి, దేనికోసమైనా సరే భార్యాభర్తలుగా మెలుగుతుంటారు. సంఘంలో పొందవలసిన మర్యాదలు, గౌరవాన్ని పొందుతూ ఉంటారు. కానీ పరస్పరము ప్రీతి అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. దానికి తగ్గట్లుగా మనం అటువైపు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండాలా, ఏదో ఉన్నాంలే అనుకోకుండా ఇరువురి ఎడల ఇరువురి అభిరుచులు తెలుసుకొని పరస్పరం వాటిని ఆనందంగా వారి వారి అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవటము,
వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆమె ఆ యొక్క ధ్రువుడికి చెప్పి చివరికి ఆ తరువాత మరి ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇంకా చెప్తుంది. ఏమని? పుణ్యోపచయ సంపన్న తస్యాహ పుత్ర తథా ఉత్తమ మమ పుత్ర తథా జాత స్వల్ప పుణ్యో ధ్రువో భవాన్. అదిలో చెప్పేస్తుంది ఇంకా చివరిగా 20వ శ్లోకంలో. ఏమని? పుణ్య ఉపచయ సంపన్న తస్యాహ పుత్ర తదోత్తమ. పుణ్య సంచయం అంటే ఏమిటి? కలెక్షన్ అని అర్థం అనమాట. కలెక్షన్, కలెక్టెడ్, అసెంబల్డ్ అని అర్థం సంచయం. ఇక్కడ పుణ్య ఉపసంచయ సంపన్న, బాగా చేసుకున్నవాడు. ఏమిటి? పుణ్య సంచయం బాగా చేసుకున్నవాడు ఉత్తముడు. అలా ఆమె కొడుకయ్యాడు. నీవు కొద్దిపాటి సుకృతం మాత్రమే చేసుకున్నాడు అంతే. అంటే ఏమిటి? ఒక తల్లిదండ్రులదే బాధ్యత కాదు. పుత్రులు పాపం దురదృష్టంతులైతే అది తల్లిదండ్రులే చేసుకున్నటువంటి దురదృష్టం అని కాదు, వాడు చేసుకున్న దురదృష్టం కూడా వాడు ఎక్కువ చెయ్యనటువంటి పుణ్య కార్యం వలన ఈ విధమైనటువంటి కష్టం అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్తున్నమాట. అందుకనే పుణ్య ఉపజయ సంపన్న తస్యాహ పుత్ర తథా ఉత్తమ. ఉత్తమ అంటే ఎవరి? సురుచి కుమారుడు. అతను చాలా ఉత్తముడు. అలా ఆమె కొడుకు అయ్యాడు. ఎందుకని? అతను చేసుకున్నటువంటి పుణ్య సంచయం వల్ల. కానీ నీవో కొద్దిపాటి సుకృతం మాత్రమే చేసుకున్నవాడు. మమ పుత్ర తథా జాత స్వల్ప పుణ్యో ధ్రువో భవాన్. కానీ నీవు చాలా తక్కువపాటి సుకృతం చేసుకున్నావు కాబట్టి నీవు ఇలా నా కొడుకుపై పుట్టావు. ఇది నిశ్చయం. ధ్రువో భవాన్, స్వల్ప పుణ్య ధ్రువో భవాన్. ఇది మనం చదువుకున్నటువంటి 20 శ్లోకాలు. మరి 21వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభిద్దాం. 21వ శ్లోకం. తథా అపి దుఃఖం న భవాన్ కర్తుమర్హతి పుత్రక యస్య తావత్ స తేనైవ స్వేన తుష్యతి బుద్ధిమాన్. ఇంకా మనకి జీవితానికి కావలసినటువంటి మొత్తము జీవిత ఆనందంగా జీవితం గడపాలనే దానికి కావలసినటువంటి ఒక తారక మంత్రం అంటుంటాం. ఆ మంత్రం ఇదే అన్నమాట. ఈమె చెప్తుంది కుమారుడికి ఏమని? తథాపి దుఃఖం న భవాన్ కర్తుం అర్హతి పుత్రక. కుమారా, పుత్రక, అయినా నీవు దుఃఖపడిన అవసరం లేదు. తథాపి, అయినా కూడా అని అర్థం. యథాపి అంటే ఎప్పుడు, యథా ఏ విధముగా. కాబట్టి తథాపి అంటే ఏమిటి? అయినా కూడా కుమార నీవు దుఃఖపడాల్సిన అవసరం లేదు. నా భవాన్ కర్తుం అర్హతి పుత్రక దుఃఖం అంటే నీవు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఇన్ని నీకు చెప్పాను, అయినా కూడా నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? యస్య తావత్ స తేనైవ. యస్య తావత్ స తేనైవ. యస్య తావత్ అంటే యస్య అంటే ఎవరికి అంటే తనకు ఏదైతే ఉన్నదో తావత్ తేనైవ స్వేన తుష్యతి బుద్ధిమాన్. తుష్యతి అంటే ఏమిటి? సంతోషం. అంతేమిటి? బుద్ధిమంతుడు. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు తనకు ఏదైతే ఉన్నదో దానితోనే తృప్తి పడతాడు. స్వేన తుష్యతే, తేనైవ స్వేన తుష్యతి. స్వేన అంటే ఏమిటి? తనకు తాను. తుష్యతి అంటే ఏమిటి? ఆనందపరుచుకుంటాడు అన్నమాట. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు తనకు ఏదైతే ఉన్నదో దానితోనే తృప్తి పొందుతాడు. అంటే దాన్ని చూసే తనకు దాన్నే తృప్తి పొందే విధంగా మలుచుకుంటాడు. అంతేగాని లేని దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించాడు అనమాట. కాబట్టి ఆ ఉత్తముడు పుణ్యాలకు ప్రోగు చేసుకొని పుట్టినాడు కనుక ఉత్తముడైనాడు. నా కొడుకును పుట్టిన నీవేమో సాధారణంగా జన్మించావు, కొద్ది పుణ్యాన్నే చేసుకున్నావు. ఇది ద్రోమే, సత్యమేనని ఇప్పుడు తెలుస్తున్నది కదా. అయినా నా కన్న తండ్రి, కుమార, నీవు దిగులు చెందకు. బుద్ధిమంతుడు ఎవడికి ఎంత పుణ్యమో అంతే దక్కుతుంది అని నిశ్చయించుకొని తనకు కలిగిన భాగ్యానికి మురుస్తాడు. మురుసడం అంటే ఏమిటి? ఆనందిస్తాడని అర్థం. కాబట్టి లేకుంటే జీవితంలో ఆనందం ఉండదండి. ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఇవన్నీ చాలా పెద్దవాళ్ళంతా ఉన్నారు మన గోష్ఠిలో, కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నదానితో జీవించడంలోనే చాలా తృప్తి ఉంటుంది. మనం లేని దాని గురించి ఏనాడు మనం ప్రారంభించామో ఆలోచించడం, ఆ రోజు నుంచి మీకు జీవితంలో ఆనందాన్ని దూరం చేసుకున్నట్లే లెక్కండి.
ఆ రోజు నుంచే అనమాట. ఎందుకంటే అటువంటి అసంతృప్తి అనేది వచ్చిన రోజు అది నిలవదు, అక్కడితో నిలవదు. ఏ విధంగానైతే ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందాలి, ఇంకా ఎక్కువ సేకరించుకోవాలనేటువంటి దురాశ ఏర్పడి అది చివరికి ఏ విధంగా వినాశానికి దారి తీస్తుందో, అదే విధంగా ఇది కూడా దానికి తగినటువంటి విషయమే, దానికి తగ్గట్టి విషయమే ఇది కూడా. ఏమిటి లేదని మనం ఉన్నదానితో తృప్తి పొందక లేని దాని గురించి ఆలోచించడం, అది కూడా చాలా విషతుల్యమైనటువంటిది. దాన్ని స్లో పాయిజనింగ్ అనొచ్చు. అంటే వెంటనే దాని ఫలితాలు తెలియకపోవచ్చు. ఆ విషం నెమ్మదిగా ఎక్కిన తర్వాత కొన్ని రోజులకి అది ఇంకా తీవ్ర రూపాన్ని దాలుస్తుంది అనమాట ఆ విషం. ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో ఈ ఇడిమి ఉంది అనమాట. ఇంత అర్థం ఇమిడి ఉంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడైనా కాస్త ఏదైనా అసంతృప్తిగా ఉన్నప్పుడు, అయ్యో నాకు అది రాలేదే, ఇది రాలేదే, ఇది నేను పొందలేకపోయాను జీవితంలో. కొంతమంది అంటుంటారు 60 సంవత్సరాల తర్వాత, నేను అసలు ఐఏఎస్ అవ్వాల్సిందండి, ఏదో దరిద్రం ఇట్లా అయిపోయింది జీవితం, ఏ గుమాస్తాగానో ఏ బ్యాంక్ మేనేజర్ జాయిన్ అయిపోయాను, ఐఏఎస్ అవ్వాలి. ఎప్పుడు రిటైర్ అయిన రోజు కూడా వాళ్ళు సభలో చెప్తుంటారు, ఫేర్వెల్లో కూడా అదే చెప్తారు, ఐఏఎస్ అవ్వాల్సిన వాడిని అండి. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ అయ్యావా లేదు, ఇంకెందుకు, అయిపోయింది. 60 సంవత్సరాలు అయిన తర్వాత జీవితమే అయిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తే మళ్ళీ అదే బాధ, అదే వ్యధ, జీవితంలో ఏదో సాధించలేకపోయామనే వ్యధ మిమ్మల్ని, మనిషిని చింత అనేది బతికున్నప్పుడే చితి చేస్తుంది అన్నమాట, భస్మం చేస్తుంది, చితిలోకి తీసుకెళ్తుంది. కానీ శరీరము పోయిన తర్వాత, అంటే ప్రాణం పోయిన తర్వాత చితిపైకి చేస్తుంది ఈ శరీరం. కానీ చింత అనేది మనిషి బతికి ఉండగానే చితిలోకి చేర్చేస్తుంది అనమాట. అంటే ఏమిటి, శరీరాన్ని కుంగజేస్తుంది, కుంగబరుస్తుంది అనమాట, నిరుత్సాహం ఏర్పడుతుంది. కాబట్టి ఉన్న దాంట్లోనే దానికి మనమే కారణాలు వెతుక్కోవాలంటే ఏమిటి, అయ్యో మనం దీనివల్ల ఫెయిల్ అయిపోయామే, అది బాగా కొంచెం బాగా చదువుంటే ఆ సబ్జెక్ట్ ఎక్కువ, అలా కాదు. సరే, ఇది ఈ కారణం వల్ల మనం చేయలేకపోయాము, వాడికి అన్ని సమకూరింది చేశాడు అని తృప్తి పొందాలి. కాబట్టి యస్య యావత్ స తేనైవ స్వేన తుష్యతి బుద్ధిమాన్. కాబట్టి ఆ విధంగా తన్ను తాను సంతోషించుకోవాలన్నమాట. ఎవరు సంతోషించుకుంటాడు, ఎవరు బుద్ధిమంతుడు. ఎవడికి ఎంత పుణ్యమో అంతే దక్కుతుందని నిశ్చయించుకొని తనకు కలిగిన భాగ్యానికి మురుస్తాడు అనమాట. ఇదే చాలు మనకి, దీనికంటే మించింది ఏం కావాలి. దీనికంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా నీడ లేకుండా ఉన్నారు, తిండికి తిండి లేకుండా ఉన్నారు, నడవలేకుండా ఉన్నారు, బండులన్నీ లేకుండా ఉన్నారు. అలా ఆలోచిస్తూ ఉన్నారు అనుకోండి, మనకు ఉన్నది చాలా అనిపిస్తుంది. అందుకే కాళ్ళకు మనకు షూస్ లేవే మంచివి అనుకున్నప్పుడు కాళ్ళు చెప్పులుగా లేని వాడిని చూస్తే మనం చాలా గొప్పవాళ్ళు అనిపిస్తుంది. చెప్పులు లేవని బాధపడే వాడికి కాళ్ళే లేవు, పాదాలే లేవు అనుకోండి, వాడిని చూసినప్పుడు మనం నిజంగా అదృష్టవంతులు. ఇవన్నీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, కానీ ఇవన్నీ ఇలాంటి విషయాలు మనం పునరావృతం చేసుకుంటూనే ఉండాలి. అంటే ఏమిటి, మళ్ళా ఆలోచిస్తూ ఉండాలి, మళ్ళా చెప్పుకుంటూ ఉండాలి, వల్ల వేసుకుంటూ ఉండాలి అటువంటి విషయాలు ఇవన్నీ అని చెప్పి ఆమె, ఇది వా దుఃఖం అత్యర్థం సురుచ్యా వచసా తవ తత్పుణ్యోపజయే యత్నం కురు సర్వఫలప్రదే. ప్రదం అంటే ఏమిటి, ఇవ్వడం అనే అర్థం. జయప్రదం అంటే ఏమిటి, జయాన్ని ఇచ్చేటువంటిది అనమాట, జయాన్ని ఇచ్చేటువంటిది. సినిమాల్లో కూడా జయప్రదాన్ని హీరోయిన్ ఉండేది, ఆమెకి అసలు పేరు వేరే ఉంది, ఆ పేరు సినిమాకు వచ్చినంత మార్చబడింది అనమాట, జయప్రద అని. నిజంగానే ఆమె ఎంతో మందికి నిర్మాతలకు మంచి మంచి జయాల్ని తెచ్చి ఇచ్చింది అనమాట. తర్వాత పేరు మార్చుకోలేదు, ముందే మార్చుకున్నది, పేరుకు అనుగుణంగా ఆమె జయాన్ని పొందింది అనమాట. తాను ఎన్నుకున్నటువంటి సినీ రంగంలో, సినీ పరిశ్రమలో కొంతకాలము తిరుగులేని మహారాణిగా వెలిగిందనమాట. అంటే హీరోయిన్గా వెలిగింది, జయప్రద అని అందరికీ తెలిసి ఉండు. జయమాలిని, జయప్రద అంటే జయాన్ని ఇచ్చేటువంటిది. ఆ విధంగా నీవేం చేయాలి, సర్వఫలప్రదే, అన్ని విధాలా కూడా చక్కటి ఫలితాన్ని అందించేటువంటి యత్నం కురు, ప్రయత్నాన్ని చేయి నువ్వు. దేనికి, పుణ్య ఉపచయే అంటే ఏమిటి, పుణ్య సంపాదన కోసం ప్రయత్నించు. దేనికని, సురుచి పలికిన పలుకుల వల్ల నీకు దుఃఖం, ఎది వా దుఃఖం అత్యర్థం అంటే చాలా అని అర్థం అనమాట. ఎది వా దుఃఖం అత్యర్థం సురుచ్య వచసా తవ. సురుచ్య అంటే ఆమె యొక్క, సురుచి యొక్క, వచస అంటే ఆమె యొక్క మాటల చేత, తవ నీకు,
నిజముగా ఒకవేళ ఆమె పలికిన పలుకుల వల్ల నీకు దుఃఖం మరీ ఎక్కువై ఉంటే, ఎదివా దుఃఖం అత్యర్థం ఎక్కువై ఉంటే, సమస్త ఫలితాలను ఇచ్చేటువంటి పుణ్య సంపాదన కోసం ప్రయత్నించు. తత్పుణ్యోపచయే యత్నం కురు సర్వ ఫలప్రదే. అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుందండి? దానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అవుతుంది, లేకుంటే లేదు. కనీసం మనం ప్రయత్నం చేసి కూడా రాలేదు అనేటువంటి తృప్తి ఉంటుంది. అది లేదనుకోండి, ప్రయత్నం చేయకుండానే రాలేదు అంటే అది ఇంకా ఎక్కువ దుఃఖ కారణం అవుతుంది అన్నమాట. అయ్యో ప్రయత్నమే చేయలేకపోయానే. ఎంతోమంది ఎన్నో కారణాలు చెప్తుంటారు. ఎలా చదువుకోలేదంటే మా ఇంట్లో లైట్ పోయిందండి. అంటే లైట్ ఉండేటప్పుడు ఏం చేస్తున్నాం మరి? లైట్ పోయింది, కరెంట్ పోయింది, పోతే కూడా అర్ధగంట గంట పోతుంది. అంటే ఫెయిల్ అయితే మార్కులు తక్కువ వస్తే అదే చెప్తుంటాను అనమాట. ఏదో వాడు చదువుకునే రోజులో ఒకరోజు పోయి ఉంటుంది కరెంట్. అది కూడా ఏదో గంట 2 గంటలు. ఇంక మొత్తం వాళ్ళ ఇంట్లో కరెంటే వాడు పరీక్ష సమయం లేనట్లుగా మాట్లాడతారు. అంటే ఏదో ఒక కారణం వెతుకుతారు అనమాట. ఆ విధంగా సుశీలో అంటే ఏమిటి? ఏదివా దుఃఖం అత్యర్థం. ఒకవేళ నీకు ఆ విధంగా ఎక్కువ అయి ఉంటే సమస్త ఫలితాలను ఇచ్చేటువంటి పుణ్య సంపాదన కోసం ప్రయత్నించు. దానికి ఇంకా కాదు, సుశీలో భవ. సుశీలో అంటే మంచి శీలం గలవాడు. సు అంటే మంచి అని అర్థం. సుమతి అంటే ఏమిటి? మంచి మతి కలిగిన వాడు. సుమతి అంటే ఇక్కడ సుశీలో, సు అనేది మంచి శుభకరమైనటువంటి అనే అర్థంలో అది ఉపయోగించబడుతుంది అనమాట. సుశీలో భవ ధర్మాత్మ. అంతేకాదు ధర్మాత్ముడవు. భవ అంటే అవమని చెప్పి. సుఖీ భవ అంటుంటాం. అంటే ఏమిటి? సుఖంగా ఉండు అని అర్థం. అన్ని సుఖాలు నువ్వు పొందు. సుఖీ భవ. భవ ధర్మాత్మ మైత్ర ప్రాణిహితే రత. మైత్ర అంటే ఏమిటి? అంటే స్నేహపాత్రుడవు అని అర్థం అనమాట. అంటే ఆమె చెప్తుంది ఏ విధంగా నీవు పొందగలుగుతావు పుణ్యాన్ని అంటే సుశీలుడవు, ధర్మాత్ముడవు, స్నేహపాత్రుడవు, మైత్ర ప్రాణహితే రత. రత అంటే ఏమిటి? ఎప్పుడు దాని గురించి ఆసక్తుడవు అని అర్థం. రత అంటే దాని గురించే ఎప్పుడు ఆలోచించేటువంటి వాడు కమ్ము. దేని గురించి? సర్వభూత హితాసక్తుడవు. సర్వభూత హిత ఆసక్తుడవు అంటే ప్రాణి హితే రత. ప్రాణి హితే అంటే వాటి యొక్క ప్రాణముల, సర్వభూతముల యొక్క, ఇక్కడ ప్రాణం అంటే మనుషుని కాదండి, సర్వభూతములు అంటే అటు మనిషి, అదేవిధంగా అన్ని ప్రాణులు అన్నమాట. చిన్న సూక్ష్మజీవుల ఎడలు కూడా రత వాటి యొక్క హితమునందు. హితే రత నిమ్నం యథా ఆప ప్రవణాహ పాత్రం ఆయంతి సంపద. నీరు ఎటు ప్రవహిస్తుంది? అందుకే తెలుగులో సామెత ఉంది, నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అంటారు. నిజం ఆ దేవుడికి తెలుస్తుంది. ఏ విధంగా? నీటి మీరు ఎక్కడన్నా వదిలేండి నీరు, అది వెతుక్కుంటూ పల్లం ఎక్కడుందో అటువైపే పోతుంది. అంతేగాని ఎత్తుగా ఉండే వైపు నీరు పోతుందండి? పోదు. అందుకని నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా సుశీలుడు, ధర్మాతుడు, స్నేహపాత్రుడు, సర్వభూత హితాసక్తుడవు కమ్ము అని చెప్పి నీరు పల్లానికి ప్రవహించినట్లుగా నిమ్నం యథా ఆపహ ప్రవణాహ అంటే ఏమిటి? ఫ్లోయింగ్ డౌన్వర్డ్ అనమాట. అంటే కింది ప్రవహించడం అని అర్థం. నిమ్నం యథా ఆపహ ప్రవణాహ. యాక్చువల్గా ప్రవణాహ అంటేనే ప్రవహించేది, కిందికి ప్రవహించేది అర్థం. నిమ్నం అంటే ఏమిటి? కింద. కానీ నీరు పల్లానికి ప్రవహించినట్లుగా నిమ్నం యథా, ఏ విధంగానైతే సంపదలన్నీ ఎలాగో వస్తాయి, దానికి ఉపమానం చెప్తున్నారు. నీరు పల్లానికి ప్రవహించినట్లుగా సంపదలు కూడా ఈ పాత్రులైన వారిని తమంత తామే చేరుతాయనమాట. నువ్వు ప్రత్యేకంగా ప్రయత్నం చేయవలసిన అవ్వలేదు. కాబట్టి ప్రవణ అంటే దిగువనున్న వారి ఎడల అభిమానం కలిగి ఉండుట అనే అర్థం. మైత్ర అంటే స్నేహధర్మం. సత్య అంటే పాత్రుడు. సగుణం మంచి గుణాలు కలిగిన నరుడిని. సగుణం అంటే మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తిని అనే అర్థం అనమాట. తరువాత కాబట్టి నీవు దుఃఖము ఎక్కువగా ఉండినట్లయితే నీ చిన్నమ్మ మాటలకు మరీ మనసు నొచ్చుకోకు. ఆమె చెప్పినట్లే పుణ్యాన్ని ప్రోగు చేసుకో. అందుకోసము కోరిన వరాల నెల్లా కురిపించేవాడైన శ్రీహరిని ప్రసన్నుడు చేసుకో. తపస్సు చేయి. ఏది ఎట్లున్నా నీవు మాత్రం మంచి స్వభావం కలవాడు కా. ధర్మముగా నడుచుకో. అందరితో చెలిమి కలిగి ఉండు. నీ చుట్టుపక్కల ఉన్న ప్రాణులందరికీ ఉపకారం చేస్తూ ఆదర పాత్రుడి కమ్మని తీయని చల్లని మంచినీరు వంపులలోకి పారినట్లు
సంపదలు కూడా యోగ్యులైన వారి వద్దకు తమంతట తాముగానే పరిగెత్తుకుంటూ వస్తావయ్యా, యత్నం చెయ్యి అని అంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎదివా దుఃఖం అత్యర్థం అని చెప్పి సురుచి పలుకుతుంది. ఆ తరువాత శ్రీ ధ్రువ ఉవాచ. ఎంత అమ్మ చెప్పిన మాటలు మనం కూడా వింటాం. అన్నీ విన్న తర్వాత నెమ్మదిగా మన మనసులో దోచిన మాటలు చెప్తూ ఉంటాం, సమాధానం చెప్తూ ఉంటాం. మన మనసులో దోచిన సమాధానం ఏమిటది? అంబా యత్వం ఇదం ప్రాహ ప్రసమాయ వచో మమ. ప్రసమాయ, ప్రసవం అంటే ఏమిటి? ఊరడింపజేయటం అనమాట. అంటే ఊరడింపు కలిగేటట్లుగా నీవు చెప్పినటువంటి అమ్మా యత్ త్వం ఇదం. యత్ అంటే ఏది అయితే, త్వం నీవు, ఇదం ఇప్పుడు, ప్రాహ అంటే ఉపదేశం చేశావు. అంటే ఏదైతే అమ్మ నన్ను ఊరడించడానికి నాయన ఆవేశం చెందకు, చిరాకు పడకు ఇత్యాదిగా 7 శ్లోకాల సముదాయం రూపముగా ఏ ఉపదేశాన్ని చేశావో, అంటే ముందుగా చదువుకున్న 7 శ్లోకాలు అని చెప్తుందనమాట. అవన్నీ కూడా దేనికి చెప్పావు? ప్రసమాయ వచో మమ. ప్రసమాయ అంటే ఏమిటి? నా బాధను ఇంకా ఎక్కువ కాకుండా దానిని తగ్గించేందుకోసరము. ప్రసమాయ అది ఎటువంటిది? నా ఏత దుర్వచన భిన్నే హృదయే మమ తిష్టతి. భిన్నే అంటే ఏమిటి? పగిలిపోయినటువంటి. ఏమి పగిలిపోయినా? హృదయే అంటే హృదయము. మరి ఎందుకు పగిలిపోయిన నా హృదయము? దుర్వచన భిన్నే అంటే ఆ దుష్టవాక్యాలచే, ఏది ఆమె యొక్క సురుచి పలికినటువంటి దుష్టవాక్యాలచే పలికిన నా హృదయంలో అది శాంతినిస్తూ నిలిచేది కాదు. హృదయే మమ తిష్టతి నా ఏతదండి, నా ఏతద్ దుర్వచన భిన్నే హృదయే మమ తిష్టతి. ఇక్కడ హృదయే మమ తిష్టతి అని చదువుకోదు, నా తిష్టతి అనే విధంగా చదువుకోవాలి. అంటే ఏమిటి? అది నా మనసులో నుంచి, నా హృదయంలో అది శాంతినిస్తూ నిలిచేది కాదు. నీవు చెప్పినటువంటి ధైర్యానికి చెప్పినటువంటి మాటలు ఏదైతే సుశీలో ధర్మాత్మ, అవన్నీ కూడా ఈ అశాంతిగా ఉన్నటువంటి దుఃఖంతో పగిలిన నా హృదయంలో అది శాంతినిస్తూ నిలిచేది కాదు. కంబాయత్వం ఇదం ప్రాహ ప్రసమాయ వచో మమ నా ఏతద్ దుర్వచన భిన్నే. దుర్వచన భిన్నే హృదయే మమ తిష్టతి. దుర్వచన భిన్నే అంటే ఏంటి? పగిలినటువంటి అని, అది చిల్లు పడిన కుండలో, అలాగే ఆ యొక్క కుండలో నీరు పోతూనే ఉంటుందన్నమాట. కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. ఈ సందర్భంలో చక్కటి ఉపదేశ, ఈ మనం ఎక్కడి నుంచి దాన్ని సేకరించుకున్నామో అదే ఆ మూలం నుంచి అందరూ సేకరించుకునే అవకాశం ఉంది అన్నమాట. పాత రోజుల్లో అయితే జ్ఞానం కానీ విద్య కానీ కొంతమందికే పరిమితం. ఇప్పుడు ఏమీ లేదు, దానినే మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం, అందరం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. నేను చేసుకుని మీరు చేసుకుని ఇంకొకరు. అలా ఈ కథలో ఏమవుతుందంటే, ఒకడు చిల్లు పడినటువంటి అంటే విరిగిపోయినటువంటి కుండతో నీరు తీసుకొస్తుంటారు ఎక్కడి నుంచి? ఆ చెరువు నుంచి. అది పాపము ఎక్కడికైతే ఆ నీరును నింపాలనో అక్కడికి వచ్చేటప్పటికి ఆ యొక్క కుండ చిల్లు పడినందువల్ల సగం నీరు పోతూనే ఉంటుంది. ఇంకా మిగిలిన సగంతోనే దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఒక 10 సార్లు 10 బిందెలు నీళ్ళు తెచ్చుకుంటాడు అనమాట, మట్టి బిందెలతో, మట్టి కుండలతో. అప్పుడు అడుగుతారనమాట ఒకరు అక్కడ చూసినటువంటి వారు, అయ్యా నువ్వు ఈ విధంగా చిల్లు పడినటువంటి కుండ దాని వలన అంటే, అప్పుడు చెప్తారు, నేను ఏదైతే చిల్లు పడిన కుండతో నీరు తెస్తున్నానో ఆ నీరు వృధా అవ్వలేదు. దారిలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న మొక్కలు అవన్నీ కూడా ఈ నీటిపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ నీటిని కూడా అవి ఉపయోగించుకుంటున్నాయి. అదే నాకు తృప్తి అంటారు. కానీ ఇక్కడ ధ్రువుడు చెప్తున్నాడు, ఆ విధంగా చిల్లు పడినటువంటి కుండలో పోసినటువంటి నీరు అంటే ఆయన చెప్పలేదండి, వ్యాఖ్యానాలు చెప్పారనమాట. అంటే నువ్వు చెప్పిన మాటలు ఏది కూడా ప్రయోజనమైనది కాదు. ఎందుకంటే భిన్నమైన హృదయం, నా హృదయం పగిలిపోయినది, ఈ పగిలిన హృదయంలో శాంతినిస్తూ నిలిచేది కాదు అని ధ్రువుడు చెప్తానమాట. కానీ ఒకటండి, ఎంత అశాంతిగా ఉన్న హృదయంలో అయినా ఎవరైనా మంచి మాటలు చెప్తే కొంతలో కొంతవి పని చేస్తాయి. మనం అనుకున్నంతగా పని చేయకపోవచ్చు, వెంటనే శాంతిని కలిగించకపోవచ్చు. కానీ కొద్దిసేపు ఆలోచించిన తర్వాత నెమ్మదిగా మన మాటల యొక్క
ప్రభావము ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిల్లుబడిన కుండలో నీళ్లు తెచ్చినలాగా అది కూడా ఉపయోగపడుతూనే ఉంటుంది. కాకపోతే మనం ఇంకొంచెం ఎక్కువ ఓర్పుతో ఆ హృదయం పగిలిపోయిన వాడికి చెప్పాలి. మామూలు వాడికి కొంత నెమ్మదిగా చెప్తే చాలు. వీడికి ఇంకా నెమ్మదిగా చెప్పాలన్నమాట. అంబా యత్వమిదం ప్రాహ ప్రసయామ మచో మమ ప్రసయామ తన ఏతద్దుర్వచనాభిన్నే హృదయేవమతిష్టతి. కాబట్టి అది శాంతినిస్తుంది, ఇచ్చేది కాదు. సోహం తథా యతిష్యామి యథా సర్వోత్తమోత్తమం స్థానం ప్రాప్స్యామి అశేషాణం జగతామపి పూజితం. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. సోహం అంటే అందువలన నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అటువంటి వాడను నేను ఏమిటి ఆ నిర్ణయము? యథా యతిష్యాం తథా యతిష్యామి, ఆ విధంగా నేను పూజిస్తాను. ఏ విధంగా? యథా సర్వోత్తమోత్తమం, అన్నిటికంటే కూడా చాలా ఉత్తమైనటువంటి, అంటే సమస్త జగత్తులచే పూజింపబడే, ఆదరించబడే స్థానం ప్రాప్యామి అశేషాణం జగతామపి పూజితం. అశేషాణం జగతామపి పూజితం, కాబట్టి జగత్తులచే పూజింప చేస్తాను. సోహం యథా తథా యతిష్యామి యథా సర్వోత్తమోత్తమం, అన్నిటికంటే కూడా ఉత్తమైనటువంటి స్థానం ఏది ఉన్నదో దానికి ప్రయత్నం చేస్తాను. స్థానం ప్రాప్స్యామి అశేషాణం జగతామపి పూజితం, అటువంటి స్థానం పొందేందుకోసం ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఈ యొక్క చిన్న చిన్న స్థానాలు ఏదైతే తన తండ్రి ఒడిలో కూర్చోవడం, ఏదైతే తాను పోగొట్టుకున్నాడో వీటి కోసం నేను ప్రయత్నం చేయను. కానీ నా ప్రయత్నం ఎలా ఉంటుంది? సర్వశ్రేష్టమైన స్థానం ఏదైతే పొందదగిందో ఆ స్థానం పొందేటందుకు ప్రయత్నము చేస్తాను. అవసరం లేదు. తస్యాహ జాతో అస్మి నా ఉదరాత్ అంటే ఇక్కడ నో అంటే నహ అని అంటే నీ యొక్క ఉదరాత్ అంటే నేను పుట్టవలసిన అవసరం